భారతీయ పురాణాల గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. కుశనాభుని 100 మంది కుమార్తెలు వాయుదేవుని కోరికను తిరస్కరించినందుకు ఆయన శాపంతో వంకర్లు పోయి చివరికి బ్రహ్మదత్తుని వివాహం చేసుకున్నారు. పాండురాజు మరణం తర్వాత కుంతిమాద్రి ఇద్దరూ సహగమనం చేయడానికి సిద్ధమయ్యారని. అయితే మాద్రి మాత్రమే సహగమనం చేసిందని కుంతి పాండవులను పెంచడానికి జీవించి ఉందని చాలా మందికి తెలియదు. సముద్ర మథనం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఆమెను వివాహం చేసుకోవడానికి దేవతలు అసురులు పోటీ పడినప్పుడు విష్ణువు మాత్రమే ఆమెను పొందడానికి అర్హుడు అని నారదుడు చెప్పాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు మైనాక పర్వతం అతనికి విశ్రాంతి ఇవ్వడానికి పైకి లేచిందని, అది వాయుదేవునికి కృతజ్ఞతగా చేసిన సహాయమని చాలా మందికి తెలియదు. దేవాసుర యుద్ధంలో దేవతలకు సహాయం చేయడానికి దుర్గ ఆత్మ అనేక రూపాలు ధరించి చండిచాముండి వంటి దేవతలుగా అవతరించింది. ఆమె శక్తికి ప్రతీక. దక్షయజ్ఞ భంగం తర్వాత శివుడు సతీదేవి విగత దేహాన్ని మోసుకుని విశ్వమంతా సంచరిస్తున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించగా అవి శక్తిపీఠాలుగా మారాయి. కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోయే వరం కోరడానికి బదులు బ్రహ్మదేవుడు తన నాలుకను బంధించడంతో నిద్రాసనం కోరాడని, అది శాపంగా మారి 6 నెలల నిద్రకు కారణమైందని ఒక కథ ఉంది. గాయత్రి దేవి బ్రహ్మదేవుడికి 2వ భార్యగా పరిగణించబడుతుంది. సరస్వతీదేవి కోపంతో యజ్ఞం మధ్యలో బ్రహ్మను విడిచిపెట్టినప్పుడు ఆమె ఉద్భవించింది. నారదుడు ఒకసారి శ్రీ మహావిష్ణువును మత్స్య కన్య ప్రేమలో పడతావని శపించాడు. దీని ఫలితంగా విష్ణువు మోహిని రూపం ధరించాడు. నరకాసురుడి తల్లి భూదేవి శ్రీకృష్ణుడి చేతిలో తన కుమారుడి మరణం తర్వాత కృష్ణుణ్ణి స్తోత్రం చేసి తన కుమారుడికి మోక్షం ప్రసాదించమని వేడుకుంది. ఈ కథలు కాలగమనంలో దాగి ఉన్న వజ్రాల గనులు లాంటివి. వాటిని తవ్వి తీసినప్పుడే వాటి అసలు కాంతి విశ్వమంతా ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.